హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రిపేర్డ్ ఆఫ్ తెలుగు ఛానల్. మనం హోలోగ్రాఫ్ హెచ్ఎల్జీ చెక్ ఎలిజిబిలిటీ వచ్చింది. అయితే ఈ చెక్ ఎలిజిబిలిటీ ఒకవేళ మీ వ్యాలెట్ ఎలిజిబుల్ అయినా కానీ మీరు క్లెయిమ్ చేసుకోలేరు. ఎందుకంటే ఇది జస్ట్ లైక్ సుయి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరూ సుయి టెస్ట్ నెట్ చేశారు. అయితే బై స్టార్టర్లోకి పోయేసి బై స్టార్టర్లోకి పోయేసి అక్కడ 100 USDT డిపాజిట్ చేయమని చెప్పేసి దాన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అలా ప్రాసెస్ పెట్టారు కదా. సేమ్ ప్రాసెస్ దీనికి అప్లై చేశారు. కాబట్టి మీరు చెక్ ఎలిజిబిలిటీలో మీరు ఎలిజిబిలిటీ అయినా కానీ మీరు ఆ టోకెన్స్ మీకు వస్తాయని అనుకోబాకండి. జస్ట్ చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆ బైబిట్ స్టార్టర్లోకి అక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అది కూడా చెప్తాను. అది ఏ విధంగా చేసుకొని మీరు సూయి ఎయిర్ డ్రాప్ ఎలాగ వచ్చిందో ఆ సేమ్ ప్రాసెస్లో ఇది కూడా చేసుకోవాలి. కాకపోతే కొన్ని అడిషనల్ టాస్కులు కూడా ఉన్నాయి, సూయి టాస్క్లో లేనివి, అవి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో ఫస్ట్ ఇది నేను లింక్ ఇచ్చాను. ఈ లింక్ మీద కనెక్ట్ చెక్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మెటామాస్క్ అకౌంట్ మీద ఒకవేళ మీ మైసెస్ బ్రౌజర్లో, నేను మైసెస్ బ్రౌజర్లో కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను. ఈ లింక్ని మైసెస్ బ్రౌజర్లో కనెక్ట్ కాలేదు. అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మెటామాస్క్ యాప్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ సింబల్ మీద క్లిక్ చేసి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా, నేను ఇచ్చిన ఈ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ మెటామాస్క్ కనెక్ట్ చేయండి. సింపుల్గా మీకు ఇక్కడ చూపిస్తుంది, మీకు టోకెన్ రివార్డ్స్ 1564 హెచ్ఎల్జీ టోకెన్స్ అని చెప్పేసి ఇది రౌండ్ నెంబర్ 1 చెప్పి అని ఇచ్చారు. మనం హోలోగ్రాఫ్ ప్లేయర్ 0 కింద కొన్ని NFTs మింట్ ఆల్రెడీ నా టెలిగ్రామ్ ఫాలో చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇదైతే నేను తక్కువ ట్రాన్సాక్షన్ చేశాను, అప్పుడు ఫండ్స్ ప్రాబ్లం వల్ల తక్కువ ట్రాన్సాక్షన్ చేశాను, కాకపోతే నాది ఎలిజిబిలిటీ అయింది. సో ఇక్కడ మీకు ఎన్ని టోకెన్స్ వచ్చినా అది పెద్ద కన్సిడర్ కాదు. అక్కడ మీరు చేసే ఏదైతే బై స్టార్టర్ ఉందో దాన్ని కనెక్ట్ చేసేసుకొని దాని ప్రకారంగా మీకు టోకెన్స్ అలాట్మెంట్ అవుతాయి. సో ఇక్కడైతే మీరు చెక్ చేసుకోండి. ఇది ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది. సెకండ్ బైబిట్ ప్రాసెస్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ బైబిట్ మొత్తం మనం బై స్టార్టర్కి పోయేక ముందర నేను చెప్తాను. మీ KYC అయితే కంపల్సరీగా చేసుకోండి. లెవెల్ 1 కంపల్సరీగా కావాలి దీంట్లో. సో ఇంతకు ముందు లెవెల్ 2 ఉన్నింది, అది డిక్రీజ్ చేసేసి లెవెల్ 1కి ఇచ్చారు. సో ఇక్కడికి రాగానే మీరు లెవెల్ 1 కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ Web3 సేమ్ బినాన్స్ కానీ ఒకే ఎక్స్చేంజ్ కానీ మీకు చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఎక్స్చేంజ్ చూపిస్తుంది, ఇక్కడ Web3 వ్యాలెట్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు వ్యాలెట్ లేకపోతే క్రియేట్ వ్యాలెట్ అని చేసేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ మీరు వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి యాడ్ వ్యాలెట్స్ ఉంది కదా, అది వ్యాలెట్ చేసేసుకోండి. ఏ వ్యాలెట్ అయితే మీరు మెటామాస్క్ అకౌంట్లో ఈ హోలోగ్రాఫ్ ట్రాన్సాక్షన్స్ చేశారో అదే వ్యాలెట్ ఇంపోర్ట్ ఇక్కడ చేసేసుకోండి. సో నేను ఆల్రెడీ నా మెటామాస్క్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసేసాను. ఇక్కడ మనం హోమ్ పేజ్లోకి వెళ్దాము. ఇక్కడ మళ్ళీ ఈ Web3 ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ మీద చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీది వెరిఫై ఐడి అయిందా లేదో చూసుకోండి. KYC 2 అయిందా లేదో లెవెల్ 1 సరిపోతుంది. నాదైతే లెవెల్ 2 అయిపోయింది. సో మీరైతే లెవెల్ 1 అంటే ఈజీగా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్ కార్డు సరిపోతుంది దీనికి లెవెల్ 1కి. అది చేసేసుకోండి. సో ఇక్కడ మేము ఎక్స్చేంజ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. మోర్ ఆప్షన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకు వస్తే ఇలా స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు ఎయిర్ డ్రాప్ అంటు పక్కన బై స్టార్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఎయిర్ డ్రాప్ అంటు పక్కన బై స్టార్టర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో బై స్టార్టర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి, హెచ్ఎల్జీ వైట్ లిస్ట్ జెనసిన్ ఆఫరింగ్ అని చెప్పేసి ఇక్కడ పార్టిసిపేట్ నవ్ అని చెప్పి ఉంది కదా. ఇక్కడ చూడండి, మీరు కొలటరల్ అమౌంట్ అయితే 100 USDT చేసి ఉండాలి. సో నేను ఆల్రెడీ ఏం లేదు, ఏదైనా అకౌంట్ నుంచి మీ బైబిట్ అకౌంట్కి 100 USDT కావాలి మనకు కంపల్సరీగా. సో దీంట్లో పార్టిసిపేషన్ చేయాలంటే సో మీకు అందరికీ సుయి బై స్టార్టర్ గురించి తెలిసే ఉంటుంది. మీరు ఏదైనా డిపాజిట్ చేసుకొని TRX కానీ BNB మొత్తం తీసుకొని వచ్చుకోండి మీ ఫండింగ్ అకౌంట్కి.
అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోండి స్పాట్ అకౌంట్కి, అక్కడ ట్రేడ్ చేసుకొని యూఎస్డిటీ ఇక్కడికి మళ్ళీ స్పాట్ అకౌంట్లో మీకు 100 యూఎస్డిటీ వస్తుంది కదా, దాన్ని మళ్ళీ ఫండింగ్ అకౌంట్కి తీసుకోండి. తెచ్చుకున్న తర్వాత మీ ఫండింగ్ అకౌంట్లో 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ నౌ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడికి రాగానే నేనైతే ఇక్కడ వెరిఫై చేశాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వైట్ లిస్ట్ యూజర్స్ అని వెరిఫై నవ్వు అని చెప్పి మీకు చూపిస్తుంది. నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ వెరిఫై నవ్వు అనే దాని మీద క్లిక్ చేయగానే కనెక్ట్ యువర్ వ్యాలెట్ అని చెప్పి అడుగుతుంది. ఆ బైబిట్ వ్యాలెట్ అడుగుతుంది. ఆ బైబిట్ వ్యాలెట్లో మనం ఇంపోర్ట్ చేసాం కదా, ఏదైతే మీరు హలోగ్రాఫ్ ట్రాన్సాక్షన్ చేశారో అది దాన్ని ఇంపోర్ట్ చేసాం కదా, దాంతో కనెక్ట్ చేసేయండి. ఇది అయిపోతుంది. ఒకవేళ మీరు అక్కడ ఎలిజిబిలిటీ, నేను ఫస్ట్ చెప్పాను కదా ఎలిజిబిలిటీ, ఆ ఎలిజిబిలిటీ అక్కడ ఉంటేనే, ఆ ఎలిజిబిలిటీ 250 XP కంటే ఎక్కువ ఉంటేనే మీ ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ లేకుండా ఇక్కడికి వచ్చేసి చెక్ చేస్తే మీది ఇది బ్లూ మార్క్ రాదు, అదే గ్రీన్ మార్క్ రాదు. తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ లెవెల్ 1 కంప్లీట్గా ఉండాలి. ఇక్కడ మోర్ దాన్ 100 USD ఇన్ ఫండింగ్ అకౌంట్ అని ఉంది. సో అది కూడా నాది కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే నేను 113 చేశాను. సో 100 కొలెక్టర్ అమౌంట్ చేసేసారు. వ్యూ సపోర్టెడ్ కంట్రీస్ రీజన్ కింద మీరు ఆటోమేటిక్ గ్రీన్ మార్క్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను. ఇక్కడ మీరు మొత్తం చేసేసిన తర్వాత పార్టిసిపేట్ నౌ అని చెప్పి ఉంటుంది. ఆ పార్టిసిపేట్ నౌ మీద క్లిక్ చేసేయండి, అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను సబ్స్క్రైబ్ అయిపోయాను ఆల్రెడీ. సో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూశారు కదా, అది సేల్ ఇన్, ఇక్కడ ప్రైజ్ ఇక్కడ ఉంది. ఇన్వెస్టెడ్ 100 USDT, నా టికెట్ నెంబర్ ఉంది. అన్లాక్ ఎట్ HLG లిస్టింగ్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ మీరు చూడండి, కంప్లీట్ మనం ఏదైతే సూయిలో మనం 45 USDT చేసామో అప్పుడు మనకి 1500 సూయి టోకెన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ సేమ్ ప్రాసెస్ అనమాట. HLG కూడా సేమ్ ప్రాసెస్ ఇచ్చారు. మనం 100 USDT ఇచ్చారు ఇక్కడ, అక్కడైతే 45 ఇక్కడ 100 USDT ఇస్తే మనకి టికెట్ నెంబర్ ఇస్తారు. ఒకవేళ మనం విన్నింగ్ అయితే మనకి ఇక్కడ HLG లిస్టింగ్లో మనకి టోకెన్స్ వస్తాయి. సో మీకు ఈ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. ఆ ప్రాసెస్లో చేసేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.